అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 22వ వచనం నేను చదివి వినిపించబోతున్నాను. మనస్సు పెట్టి వినండి. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 22వ వచనం. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశానికి దూరంగా, ఒంటరిగా, దిక్కులేనివాడిగా, ఒక అనాథలాగా ఉన్న దావీదు దగ్గరికి ప్రతిరోజు కొంతమంది వచ్చి చేరుతున్నారట. ప్రతిరోజు కొంతమంది వచ్చి చేరుతున్నారు అనడం కంటే ప్రతిరోజు కొంతమందిని దేవుడే దావీదు దగ్గరికి చేరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా ఒంటరిగా, అనాథగా, ఏకాకిగా అందరికీ దూరంగా బ్రతుకుతున్న ఈ దావీదు కొంతకాలం తర్వాత ప్రతిరోజు కొంతమంది వచ్చి చేరుతున్నారు కదా దావీదు దగ్గర. దేవుడు చేరుస్తున్నాడు కదండి. ఒక సమయానికి ఈ ఒంటరి వాడు మహాసైన్యంగా మారిపోయాడట. దేవుని సైన్యము వలె అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఎందుకు ఈ మాట వ్రాయబడిందంటే, దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు అని ఎందుకు వాడబడిందంటే, ఆ సైన్యం అత్యంత బలమైన సైన్యం. అత్యంత పరాక్రమశాలులంతా ఆ దండులో చేరారు. ఎవరికి ఉపయోగం లేనోళ్ళు, దేవునికి మహిమ లేనోళ్ళు, యుద్ధానికి పనికిరాని పిరికి వాళ్ళు, సన్నాసులు మహా గుంపుగా ఒక చోట చేరితే ఎందుకండి, వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం కదా. కానీ దావీదు దగ్గర పనికిరాని వాళ్ళు, నిష్ప్రయోజకులు చేరలేదు. ఒకవేళ యుద్ధానికి వెళ్ళాల్సి వస్తే అందరూ కూడా వీరోచితంగా పోరాడి శత్రువులను ఓడించి గొప్ప విజయాన్ని సమకూర్చగలిగిన మహావీరుడు. వెన్నుచూపని వాళ్ళు, భయపడని వాళ్ళు, ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతారు, చివరిదాకా పోరాడతారు, దావీదుకి అండగా నిలబడతారు. వాళ్ళపైన దావీదు ఆధారపడవచ్చు. వెన్నుపోటు పొడిచే మనుషులు కాదా వాళ్ళు. చాలామంది చూడండి, మన పక్కనే ఉంటారు, మన వాళ్ళ నటిస్తారు, కానీ మన నాశనాన్ని కోరుకుంటారు. కానీ దావీదు దగ్గర చేరిన ఈ వ్యక్తులు దేవుని వలన చేర్చబడ్డారు. వీళ్ళంతా ఒకేసారి చేరిన వాళ్ళు కాదు. రోజు కొంతమంది అలా చేరి మహా సైన్యములాగా, దేవుని సైన్యములాగా ఆ కొద్దిమంది చేరి అనేక మందిగా సైన్యంగా మారిపోయారట. ఎవరు అనుకోలేదు, దావీదు కూడా అనుకోలేదు. ఇది ఒక మహాద్భుతం, ఇదొక విచిత్రం, ఆశ్చర్యం. ఒంటరిగా ఉన్నవాడిని మహాసైన్యంగా దేవుడు మార్చాలనుకుంటే అది సాధ్యమనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఒక దిక్కులేని వాడు, ఒక అనాథ, ఒక ఏకాకి, ముఖ్యంగా ఏకాకి అనడం కంటే ఏకాకిగా చేయబడ్డవాడు అనంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ దావీదు ఇక్కడ తప్పు చేసి ఏకాకిగా మారలేదు. మంచి పని చేశాడు, మేలు చేశాడు, అందరికీ ఉపయోగపడ్డాడు. కానీ ఈరోజు అతను చేసిన మంచే అతనికి శాపంగా మారింది. ఎవరికైతే ఇతను సహాయం చేశాడో వాళ్ళే ఇతన్ని తరుముతున్నారు. మామూలుగా మనం ఎవరికైనా మేలు చేసామనుకోండి, మేలు పొందుకున్న వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు, రుణపడి ఉంటారు, కృతజ్ఞత చూపిస్తారు. కానీ అదే మేలు ఒకవేళ సర్ప సంతానానికి చేసామనుకోండి, సైతాను పిల్లలకి చేసామనుకోండి, దుర్బుద్ధి కలిగిన వ్యక్తులకు మనం మేలు చేస్తే వాళ్ళు తిరిగి మనకు కీడు చేస్తారు, థ్యాంక్స్ చెప్పరు. ఒకవేళ పెదాలతో థ్యాంక్స్ చెప్పినా అంతరంగంలో మాత్రం మనల్ని ద్వేషిస్తారు, మనల్ని శపిస్తారు. ఇది ఎక్కడ విచిత్రం అనిపిస్తుందేమో మీకు, కానీ ఇది నిజం. ఇది సైతాను మనస్తత్వం. సాతాను ఒకప్పుడు దేవుని దగ్గర, దేవుని చేత సృష్టించబడ్డ ఒక దూత. దేవుడు వాడిని ఎంతో ఆశీర్వదించాడు, వాడికి ఎంతో మేలు చేశాడు. కానీ వాడు దేవునికి రుణపడి ఉండడానికి బదులుగా, కృతజ్ఞత కలిగి ఉండడానికి బదులుగా, దేవుణ్ణి ప్రేమించడానికి బదులుగా, ఆయనకి నమ్మకంగా ఉండడానికి బదులుగా వాడు దేవుణ్ణి ద్వేషించాడు. ఆ ద్వేషానికి తలాతోక లేదు, న్యాయమైన ఒక రీజన్ లేదు, ఒక లాజిక్ లేదు. అది అన్యాయమైన కోపం, అన్యాయమైన ద్వేషం. ఈ సాతాను దేవునితో పోల్చుకున్నాడు, దేవుని స్థానాన్ని ఆశించాడు. తాను ఎప్పటికీ దేవునితో సమానుడు కాలేడు కనుక తాను ఎప్పటికీ
దేవుని స్థానాన్ని పొందలేడు కనుక ఇక దేవుని పైన అన్యాయమైన కోపాన్ని, అసూయను, ద్వేషాన్ని పెంచుకున్నాడు. అది అన్యాయమైన కోపం, అన్యాయమైన ద్వేషం, అన్యాయమైన పగ, అన్యాయమైన అసూయ. ఆ రోజు ఎలాగైతే సాతాను తనకు మేలు చేసిన, దీవించిన దేవుణ్ణి ద్వేషించాడో, సాతాను పిల్లలందరూ కూడా మేలు చేసిన వాళ్ళను ద్వేషిస్తారు. అందుకే మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికే మేలు చేయము అని సామెతల గ్రంథములో దేవుడు రాయించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రేమ, మన విలువైన కాలము, సమయము, మన ధనము, మన ఓపిక, మన తెలివి, ఇంకేదైనా పనికొచ్చేది ఎవరికి పడితే వారికి అందకూడదు. అయోగ్యులకు అందకూడదు. అయోగ్యులకు మనం ఉపయోగపడితే, సహాయపడితే వాళ్ళు మనల్ని నాశనం చేద్దామని చూస్తారు, మన పతనాన్ని కోరుకుంటారు, మనల్ని ద్వేషిస్తారు, మనల్ని శపిస్తారు. నేను చాలాసార్లు చూశానండి, ఆకలితో ఉన్న కొంతమంది పేదవాళ్ళను పిలిచి కడుపు నిండా అన్నం పెడితే చాలామంది సంతోషపడతారు, థ్యాంక్స్ చెప్తారు, రుణపడి ఉంటారు వాళ్ళకి సహాయం చేసినప్పుడు. కానీ కొంతమంది వాళ్ళకి తినడానికి లేదని, వాళ్ళ పరిస్థితి బాగోలేదని జాలిపడి ఎంతో ప్రేమగా, అవసరం లేకపోయినా మానవత్వంతో, దేవుడిచ్చిన మంచి మనసుతో పిలిచి అన్నం పెడితే కడుపు నిండా భోజనం చేసిన తర్వాత శపించిన వాళ్ళని నేను చూశాను. ఇది నా స్వీయ అనుభవం, నా సొంత అనుభవం, ఎక్కడో చదివి చూసి చెప్పటం కాదు. ఎందుకు ఈయన పెట్టే స్థితిలో ఉండాలి? ఎందుకు మేము పొందే స్థితిలో ఉండాలి? మాకు భోజనం పెడుతున్న వాడు ఎందుకు అంత మంచి స్థితిలో ఉండాలి? మేము ఎంతసేపు అయినా, ఎన్ని సంవత్సరాలైనా ఇంకా తినే స్థితిలో, పొందుకునే స్థితిలో ఎందుకు ఉండాలి అని అన్నం పెడుతున్న వాడి పైన అసూయపడి, ఆ అన్నం పెడుతున్న వ్యక్తి కడుపు ఎవడు పెట్టట్లేదు, తినడానికి తిండి లేదు, దిక్కులేక ఉన్న స్థితిలో జాలిపడి అన్నం పెడితే ఆ పెట్టిన వాడిని ద్వేషించి, మనసులో దూషించి, వీడు కూడా నా స్థితికి వచ్చేయాలి, ఇవాళ నా కడుపుని అన్నం పెడుతున్నాడంటే వీడు బాగుండబట్టే కదా, కాబట్టి వీడు నాశనం అయిపోవాలని నేను పెట్టిన భోజనం తినుకుంటూ నన్ను శపించిన వాళ్ళు, నన్ను దూషించిన వాళ్ళు, నన్ను అవమానించిన వాళ్ళను చాలామందిని నేను చూసా. మొదట్లో ఆశ్చర్యం అనిపించేది, ఇదెక్కడ వింతపోకడా అని. కానీ తర్వాత బైబిల్ చదువుతుండగా నాకు జవాబు దొరికింది. ఇది సాతాను మనస్సు. సాతాను దేవుని ఎలాగే ద్వేషించాడు. ఇప్పుడు దావీదు కూడా ఎటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఇశ్రాయేలీయులందరూ గొలియాతుకు భయపడి వాళ్ళ ఇళ్ళకే పరిమితం అయిపోతే, సౌలు మహారాజు మొదలుకొని సైనికులంతా గడగడ వణుకుతుంటే, ఈ గొలియాతు దేవుని దూషిస్తూ ఇశ్రాయేలు సైన్యాలను తక్కువ చేసి హీనపరుస్తూ నోటుకొచ్చినట్టల్లా అవమానిస్తుంటే ఎవరికీ సిగ్గు లేదు, రోషం లేదు, ధైర్యం లేదు, దమ్ము లేదు. సౌలట ఇశ్రాయేలీయులు అందరికంటే పొడుగైన వాడట. ఎంత పొడుగుంటే ప్రయోజనం ఏంటండి? దేవుని కొరకు రోషం లేనప్పుడు, తన ప్రజల తరపున పోరాడే సత్తా, దమ్ము లేనప్పుడు, ఎవడికి పనికిరానోడు కూడా తాటి చెట్లా ఎత్తు పెరిగితే మాత్రం ప్రయోజనం ఏంటి కదా? సరే, ఈ సౌలుకు చేతగా అనేది, సైన్యానికి చేతగా అనేది, ఇశ్రాయేలులలో ఎవరికీ సాధ్యంగా అనేది దావీదు చేసి చూపించాడు. ఆ రోజు దావీదు దేవుని కొరకు రోషపడి తన ప్రజల తరపున గొలియాతుతో పోరాడాడు, గొలియాతును చంపాడు, ఇశ్రాయేలులకు ఆనందాన్ని, రక్షణను కలుగజేశాడు, దేవుని నామానికి మహిమను తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులందరూ అందుకే ఎంతో సంతోషించారు. దావీదు పైన పాటలు పాడారట. దావీదును ఎదుర్కోవడానికి నాట్యమాడుతూ స్త్రీలు, పిల్లలు, పురుషులు అందరూ బయలుదేరి వచ్చారట. అందరూ దావీదు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు, రుణపడి ఉన్నారు, పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేశమంతా సంబరాల్లో మునిగి తేలుతూ దావీదుని ఆకాశానికి ఎత్తి పొగుడుతుంటే సౌలు మహారాజు మాత్రం మొహం మార్చుకుని ఉన్నాడు. కారణం ఏంటంటే వాడొక సర్ప సంతానం, వాడొక సైతాను బిడ్డ. నాకు చేతగానిది దావీదు చేశాడు, నేను చేయలేనిది వాడు చేసి పెట్టాడు. ఇలాంటి ఒక ఉత్తముడు, ఇలాంటి ఒక వీరుడు, నీతిమంతుడు నా పక్కన పెట్టుకుంటే నాకు మేలవుతుంది అని ఆలోచించడానికి బదులుగా దావీదు పైన అసూయ పెంచుకున్నాడు. నాకంటే దావీదుకి ఎక్కువ పేరు వచ్చేస్తుంది,
దావీదు నేను పక్కపక్కనే ఉంటే నేను తేలిపోతున్నా, దావీదు నీడలో నేనెవరికి కనిపించను అని దావీదు వస్తూ ఉండగా అందరూ దావీదుని కీర్తిస్తుంటే, అందరూ దావీదు పైన ప్రేమను కురిపిస్తుంటే ఇతను మాత్రం విషపు చూపు నిలిపాడట దావీదు పైన, సౌలు మహారాజు. సో బైబిల్లో ఈ మాట వ్రాయబడి ఉంటుంది, నేను చదువుతాను చూడండి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూసారా, ఏంటి దావీదు చేసిన తప్పు? ఎందుకు అతని మీద విషపు చూపు? దావీదు ఒక మహావీరుడని అతని పేరు ప్రతిష్టలు అమాంతం పెరిగిపోయాయి, ఆకాశాన్ని అంటే అంత పెరిగిపోయాయి. అది సౌలు మహారాజుకు నచ్చలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా మనకంటే యోగ్యురాలుగా, ఉత్తములుగా, తెలివైన వాళ్ళుగా, మనకంటే ప్రయోజకులుగా కనిపించారనుకోండి, తెలివైన వాళ్ళైతే, దేవుని బిడ్డలైతే, అలాంటి తెలివైన వాళ్ళను, అలాంటి యోగ్యులను, మనకంటే ఉత్తములను ఎవరి గురించి అయితే మనం భావిస్తామో వాళ్ళని హక్కున చేర్చుకోవాలి, వాళ్ళని మన జీవితంలో కలిగి ఉండాలి. కానీ అసూయాపరులు, సాతాను పిల్లలు ఏం చేస్తారంటే, నాకంటే యోగ్యులు నా జీవితంలో ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ముందు నేను అందరికీ తక్కువగా కనిపిస్తానని చెప్పి కేవలం వీళ్ళ డబ్బాయిలు కొట్టుకోవడానికి, వీళ్ళ పాపులారిటీ పిచ్చితో వీళ్ళు నాతో పాటు ఉంటే కనుక నేను పాపులర్ అవ్వను, నేనెవరికి కనిపించను, నేనెవరికి వినిపించను. కాబట్టి నాకంటే యోగ్యులైన వాళ్ళని నా లైఫ్లో నుంచి తీసేస్తే అప్పుడు ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షంలా కనిపిస్తుందట. సరిగ్గా అలాగా యోగ్యులను, తెలివైన వాళ్ళను, ఉత్తములను లైఫ్లో నుంచి ఏరి పారేస్తే, దూరంగా పెట్టేస్తే అప్పుడు ఏ యోగ్యత లేని, తెలివి లేని, భక్తి లేని, దమ్ము లేని దద్దమ్మలు కూడా మహావీరుల్లాగా ఆ చిన్న ప్రపంచంలో భార్య పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి కనిపిస్తారు. చాలు, ఆ సన్నాసులుగా చాలు. కానీ దేవుని బిడ్డలు, నేనైతే ఏం చేస్తానంటే, నాకంటే తెలివైన వాళ్ళు, యోగ్యులు, ఉత్తములు కనిపిస్తే అలాంటి వాళ్ళందరినీ నా సర్కిల్లోకి ఆహ్వానిస్తా. వాళ్ళు రావటానికి ఇష్టపడకపోతే బ్రతిమలాడతా, తగ్గుతాను, మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడతా. ఎందుకంటే నేను బాగుండాలంటే నాకంటే యోగ్యులతోనే నేను స్నేహం చేయాలి, నాకంటే ఉత్తములతో నేను స్నేహం చేస్తేనే నేను మరింత మెరుగైన వ్యక్తిగా నా జీవితం కానీ, నా కుటుంబం కానీ, నా పరిచర్య కానీ బాగుంటుంది. అలా కాకుండా తెలివైన వాళ్ళని, యోగ్యులను, భక్తులను, నీతిమంతులందరినీ దూరం పెట్టేస్తే అప్పుడు మిగిలేది ఎవరండి? ఇంకా నాకంటే భక్తి లేనోళ్ళు, ఏమండి, నాకంటే తెలివి లేనోళ్ళు, ఏదైనా సమస్య వస్తే నాకంటే తెలివి లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, అయోగ్యులంతా నిండిపోయారు అనుకోండి లైఫ్లో. వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం సలహా తీసుకోగలను? వాళ్ళు నాకు ఏ రకంగా సహాయపడగలరు చెప్పండి? జీవితం ఇవాళ ఉన్నట్టు అన్ని రోజులు ఉండదు కదా. కాబట్టి మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే బలవంతులు, యోగ్యులు, మెరుగైన వ్యక్తులు, మనకంటే అన్ని విధాలా మెరుగ్గా ఉన్న వ్యక్తులను మనం స్నేహితులుగా, బంధువులుగా, మన ప్రాణమిత్రులుగా మనం భావించి వాళ్ళందరినీ హక్కున చేర్చుకుంటే, జీవితంలో కలిగి ఉంటే కనుక మన బాధలో, మన కష్టకాలంలో, మన ఆపదలో ఒక్కోసారి ఊహించని ఎదురు దెబ్బలు మనకు తగిలినప్పుడు మనకంటే బలవంతులు మనతో ఉంటే వాళ్ళే మన చేపట్టుకొని పైకి లేపుతారు, మనకు ఆదరణగా, అండగా నిలబడతారు. కానీ సౌలుకి తెలివి లేదు, వాడొక సాతాను బిడ్డ, సర్ప సంతానం. కాబట్టి దావీదు తనకంటే యోగ్యుడిగా, తెలివైన వాడిగా, వీరుడుగా కనిపించేసరికి దావీదు మీద విషపు చూపు నిలిపాడట. సో ఇక దావీదుని చంపాలనుకున్నాడు, అనేక ప్రయత్నాలు ప్రారంభించేశాడు. ఇది దావీదుకి అర్థమైంది, అందరికీ అర్థమైంది. కాబట్టి సౌలు మహారాజుకి భయపడి దావీదు ఏకంగా ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయే దుస్థితి వచ్చింది. ఎంత బాధండి! మంచి చేస్తే చంపాలనుకుంటారా? మేలు చేస్తే ద్వేషిస్తారా? సహాయం చేస్తే సొంత ఊర్లోనే ఉండకుండా తరిమేద్దామని ప్రయత్నం చేస్తారా? ఎంత దారుణం ఇది కదా. సౌలు లాంటి నీచులు, సౌలు లాంటి సర్ప సంతానం, సౌలు మహారాజు లాంటి సాతాను పిల్లలు మన తరములో కూడా అనేక మంది ఉన్నారు. మీ జీవితంలో కూడా ఉంటారు, నా జీవితంలో కూడా ఉంటారు. ఆనాడు నీతిమంతుడు, వీరుడు, ఎంతో భక్తుడైన దావీదుకు ఎదురైన బాధాకరమైన స్థితి నాకు మీకు కూడా ఎదురవుతాయి.
సౌలు లాంటి నీచులను నేను ఎంతోమంది నా లైఫ్లో ఫేస్ చేశా. అయితే ఇక్కడ దావీదు ఏం చేశాడో మనం చూద్దాం. సౌలు మహారాజు కారణంగా దావీదు ఒంటరివాడైపోయాడు. దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఎవరైనా దావీదుకి సహాయం చేస్తే వాళ్ళను కూడా చంపాలనుకుంటున్నాడు సౌలు. కాబట్టి సౌలుకు భయపడి ఎవరూ దావీదుకి సహాయం చేయట్లేదు, ఎవరూ దావీదుని కలవట్లేదు. దావీదు ఒంటరిగా మిగిలిపోయాడు. అతను ఒంటరివాడు అవ్వడానికి కారణం దావీదు అభివృద్ధిని, అతని యోగ్యతను చూసి కుళ్ళుకుంటున్న, అసూయపడుతున్న, చంపాలనుకుంటున్న, ద్వేషిస్తున్న అన్యాయస్తుడు, నీతిమాలిన సిగ్గుమాలిన సౌలు మహారాజు కారణం. ఇలా సౌలు కారణంగా ఒంటరివాడైపోయిన, దిక్కులేనివాడైపోయిన ఈ దావీదుకి దేవుడు అండగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను ఇదే మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా దావీదు ఎదుర్కొన్న పరిస్థితులు కనుక ఎదుర్కోవాల్సి వస్తే ఒకవేళ, లేదా ఇప్పటికే మీరు అలాంటి స్థితిలో కనుక ఉంటే, అంటే ఈరోజు మీ కష్టాలకు మీరు కారణం కాదనుకోండి. మీరు మేలే చేశారు, మీరు సహాయమే చేశారు, మీరు ప్రేమనే అందించారు, ఎవరు బాధలు ఉన్నా మీరు స్పందించారు. అందుకు ప్రతిఫలంగా ఈరోజు మీరు ఒంటరివారు అయిపోయారు అనుకోండి. ఎవరైతే మీ దగ్గర మేలు పొందారో, ఎవరికైతే మీరు సహాయం చేశారో వాళ్ళే మిమ్మల్ని అవమానించి, మిమ్మల్ని ద్వేషించి, దూషించి, మీ నాశనాన్ని కోరుకుంటూ మీరు ఒంటరిగా మిగిలిపోవడానికి వాళ్ళే కారణమయ్యారు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఏడుస్తారు, సనుగుతారు, గునుగుతారు, ఇంకెవరికి సహాయం చేయకూడదు అనుకుంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, తిండి మానేస్తారు. తిండి మానేసాం అనుకుంటారు కానీ నిజానికి ఒక పూట తినక, రెండో పూట తినక, మూడో పూట ఒకేసారి 3 పూట్ల భోజనం ఎక్కువ తినేస్తారు. వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం. దాంతో ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది, ఒబేస్ అయిపోతారు బాగా. సో ఈ డిప్రెషన్ వల్ల నిద్రకు దూరమై ఒబేసిటీ వచ్చేసి ఇవాళ చేయాల్సిన పనులు రేపటికి వాయిదా వేసి, ఈరోజు పని రేపటి పని ఎల్లుడికి వాయిదా వేసి, ఇలా ఏ రోజు పనులు ఆ రోజు పూర్తి చేయకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ వదిలేస్తారు. రేపు చేద్దాం అనుకుంటారు కానీ రేపు కూడా అదే బాధ, అదే అవమాన భారం. అయ్యో నేను మేలు చేసి నష్టపోయానే, నా దగ్గర మేలు పొందడంలో నాకు కీడు చేశారనే ఒక డిప్రెషన్, ఆ వేదన ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. అలా రోజు బాధపడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. పనులు చేయకుండా ఎక్కడి పనులు అక్కడ వదిలేస్తారు. అభివృద్ధిలో ముందుకు కాకుండా వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఫైనాన్షియల్గా వెనకబడిపోతారు, అన్ని విధాలా వెనకబడిపోతుంటారు. కానీ దావీదు అలా చేయలేదండి. అతను సౌలు మహారాజుకు మేలు చేశాడు. సౌలు థ్యాంక్స్ చెప్పాలి, దావీదును కౌగిలించుకోవాలి, దావీదుని నెత్తిని పెట్టుకోవాలి, దావీదుకు రుణపడి ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు కదా. ఈరోజు సౌలు చేయబట్టి ఏ తప్పు చేయని దావీదు దిక్కులేనివాడు అయిపోయాడు, అనాథ అయిపోయాడు, ఒంటరివాడు అయిపోయాడు. కానీ దావీదు చేసిన ఒక మంచి పని ఏంటంటే మనుషులందరికీ దూరం అయిపోయాడు కానీ దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని మీద పాటలు, కీర్తనలు రాస్తున్నాడు. అందరూ నన్ను వదిలిపెట్టినా యెహోవా నా కాపరి, ఆయన నాతో ఉంటాడు, నేను గాఢంధకారపు లోయలో వెళ్ళినా ఆయన నాతో ఉంటాడనే కీర్తన ఎంత అద్భుతంగా రాస్తాడండి దావీదు. 23వ కీర్తన కదా. ప్రతిరోజు పాటలు, ప్రార్థన, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుళ్ళు ఆనందిస్తున్నాడు. ఎవరూ లేకపోయినా ఒంటరితనంలో కూడా దావీదు చాలా కాన్ఫిడెంట్గా, హ్యాపీగా ఉన్నాడు. కానీ దేవుడు లేని వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? చాలామంది స్నేహితులు, చాలామంది బంధువులు, కుటుంబీకులు ఉన్నా కూడా దేవుడు లేని వాళ్ళ జీవితాల్లో మనశ్శాంతి ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు. ఎప్పుడు ఏదో ఒక అభద్రతా భావం, ఒక భయము, ఒక వెలితి, ఒక శూన్యత వాళ్ళని ఆవరిస్తుంది. నెమ్మది ఉండదు వాళ్ళకి. కానీ దావీదుతో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దావీదు కూడా దేవుని ప్రేమిస్తున్నాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు కదా. కాబట్టి దేశానికి దూరంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అనాథలా ఉన్నాడు, ఏ తప్పు చేయకపోయినా తరమబడుతున్నాడు. గౌరవాన్ని పొందుకోవాల్సిన వ్యక్తి అవమానాన్ని పడుతున్నాడు. సన్మానానికి పాత్రుడైన వాడు ఇలా దిక్కులేనోళ్ళలాగా, దేశదిమ్మరిలాగా ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియదు. దావీదు మొన్న పలానా చోట అడవిలో ఉన్నావు కదా, ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చావు అంటే, సౌలు అక్కడికి వస్తున్నట్టు నాకు తెలిసింది, అందుకే అక్కడి నుంచి పారిపోయా అని దావీదు జవాబిస్తాడు. ఇలా ఎంత దూరం పారిపోతావు దావీదు అంటే, ఏమో నాకు తెలియదు, రేపు సౌలు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా నేను పారిపోతాను.
ఇలా ఎంతకాలం పరిగెడతావు దావీదు అంటే దానికి కూడా దావీదు దగ్గర జవాబు లేదు. అన్నిటికీ జవాబు దేవుని దగ్గర ఉంది. ఎన్నోసార్లు ఇటువంటి ప్రశ్నలు నేను వింటుంటాను. ఇంకెంతకాలం బ్రదర్, ఇంకెప్పుడు బ్రదర్, మా ప్రార్థనకి జవాబు, మా సమస్యలకి పరిష్కారం, మాకు నెమ్మది కలిగేది ఎప్పుడండి అని చాలామంది అడుగుతుంటారు. జవాబు మన దగ్గర లేదండి, దేవుని చేతిలో ఉంది. ప్రశ్నలకి జవాబు, సమస్యలకి పరిష్కారం ఆలస్యం అయినప్పుడు ఆందోళన, కంగారు మనకు వస్తున్నాయంటే మనం దేవునితో సరి అయిన సంబంధం కలిగి లేమని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవునిలో ఆనందిస్తూ దేవునితో ఒక గొప్ప అనుబంధం, మనల్ని చూసి దేవుడు నా ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తె అని మురిసిపోయే స్థితిలో దేవునితో మనం చక్కటి అనుబంధాన్ని, సంబంధాన్ని కలుగుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ వలన గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది మన హృదయంలో కుమ్మరించబడతాయి. ఆలస్యం అవుతుంటుంది, సమస్యలు పరిష్కారం కావు. కానీ ఆ ఆలస్యం వలన మనకి చికాకు పుట్టదు, ఆందోళన కలగదు, కంగారు కలగదు. మనుషులం గనక ఒక్కోసారి బాధ అనిపించినా ఆ బాధ కలిగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మనల్ని ఓదారుస్తాడు. మధ్యరాత్రులు బాగా చలిపెట్టింది అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే గొంగలు కప్పుకుంటాం, దుప్పటి కప్పుకుంటాం, స్వెటర్ వేసుకుంటాం కదా. సరిగ్గా అలాగే చలిపెట్టిన వెంటనే మనం దుప్పటి కప్పుకున్నట్లుగా, స్వెటర్ వేసుకున్నట్లుగా మనుషులం కనుక ఎప్పుడైనా సమస్య ఇంకా పరిష్కారం కావట్లేదేంటి, జవాబు రావట్లేదేంటి, ఎందుకు ఆలస్యం అవుతుంది, అయ్యో అని మనం బాధపడుతున్న స్థితిలో వెంటనే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆయన ధైర్యం చెప్తాడు మనకి. వెంటనే మనకు ఒక నిరీక్షణ ఆయన పుట్టిస్తాడు. నిరీక్షణ అంటే భవిష్యత్తు కొరకైన ఒక ఆశ, ఒక భరోసా, నెమ్మది దేవుడిస్తాడు. ఈ నిరీక్షణ, ఈ ధైర్యం, ఈ భరోసా దేవుడు లేని ప్రజలకు ఉండదండి. ఇక్కడ దావీదు ఎంతో నిశ్చింతగా ఉన్నాడు. విచిత్రంగా ఒంటరిగా ఉన్న దావీదు దగ్గరికి దేవుడట ప్రతిరోజు కొద్దిమందిని పంపిస్తూ ఉన్నాడట. అలా దేవుని చేత పంపబడుతున్న వ్యక్తులు కూడా మామూలు వ్యక్తులు కాదండి. చెప్పుకున్నాం కదా, దావీదు దగ్గరికి ఒకవేళ ఎవడికి పనికిరానోడు, దమ్ము లేనోడు, ధైర్యం లేనోడు, నిష్ప్రయోజకుడు, దేవునికి మనుషులకి పనికిరానోడు ఒకడు వస్తే మాత్రం ప్రయోజనం ఏంటి చెప్పండి? మన దగ్గరకు వచ్చేవాడు మనకు పనికొచ్చేవాడే ఉండాలి, ఉపయోగపడేవాడే ఉండాలి కదా. దేవునికి మహిమ తెచ్చేవాడే ఉండాలి. అటు దేవునికి మహిమ దాయకుండా, మనకి పనికి రాకుండా, ఎవడికి పనికిరాని ఒక యూజ్లెస్ ఫెలో, ఒక నిష్ప్రయోజకుడు, ఒక చేతగాని, ఒక చవట నాకు దగ్గర కానీ మీ దగ్గర కానీ వస్తే అలాంటి వాళ్ళని మనం రాణిస్తాం? అసలు ఎందుకురా? నీకు బ్రతుకు ఒక అర్థం ఉందా? అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు నీకు తెలుసా? కనీసం నీ వల్ల దేవునికి మహిమ ఉందా? నీ వలన నీకైనా ఉపయోగం ఉందా? అసలు సమాజానికి మేలు ఉందా? దేవునికి మేలు ఉందా? నీ సంఘానికి? ఎవడికి పనికిరాడు ఒకడు వస్తే మనం స్వాగతించం కదా కదండి. రావద్దనే చెప్తాం, వెళ్ళిపో. పనికొచ్చే వాళ్ళే కావాలి ఎవరికైనా. భూమికి భారంగా ఉండే వాళ్ళని ఎవరు కోరుకుంటారు? దావీదు దగ్గరికి వస్తున్న వాళ్ళంతా పనికొచ్చేవాళ్ళే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ సందర్భంలో ఈ వాక్యం రాయబడి ఉంది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 22వ వచనం. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌలు అనుకున్నాడు, దావీదుని ఒంటరిని చేసేసా. దావీదు ఇప్పుడు ఒంటరివాడు, ఏకాకి, దిక్కులేనోడు, దేశదిమ్మరిలాగా నాకు భయపడి ఏం తింటున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఖచ్చితంగా వాడు పోతాడు, క్రూర మృగాల చేతిలో చచ్చిపోతాడు, లేదా తిండి తిప్పలేక పోతాడు. ఎవరి సహాయం లేదుగా, ఒంటరోడు కదా, మానసికంగా కురింగిపోయి చచ్చిపోతాడని సౌలు అంచనా వేశాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, దావీదు దగ్గరికి ఆశ్చర్యకరంగా, అద్భుతంగా ప్రతిరోజు కొంతమంది దేవుని వాళ్ళని చేర్చబడుతూ వచ్చారు. అలా చేర్చబడ్డ వాళ్ళంతా కూడా నిష్ప్రయోజకులు కాదు, దేవునికి మహిమకరంగా, దావీదికి ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా నిలబడే వాళ్ళు వచ్చారు. మనతో ఉండేవాళ్ళు మనకి పనికొచ్చే వాళ్ళై ఉండాలి. పనికి రాని వాళ్ళని వెంటేసుకుని తిరిగితే అలాంటి వాళ్ళు 1000 మంది ఉంటే ఏంటి, 1,00,000 మంది ఉంటే ఏంటి, 1,000,000 మంది ఉంటే ఏంటి చెప్పండి.
ఇది నాకు అర్థమైన తర్వాత ఉపయోగపడే వారిని మాత్రమే నా లైఫ్లో ఉండనిస్తున్నాను. ఎంతోమంది అనాథలకు, దిక్కులేని వాళ్ళకి, చాలా పేదరికంలో ఉన్న విధవరాలకి స్టీవెన్ శాస్త్రి ఫౌండేషన్స్ తరపున మేము ఎంతో సహాయం చేస్తున్నాం. చేతగాని వాళ్ళంటే పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు కాదు, ఉపయోగపడగలిగి కూడా ఉపయోగపడని వాళ్ళు. అంటే చేతి నిండా డబ్బు ఉంటుంది కానీ పిల్లికి కూడా బెచ్చం వేయరు. దశమ భాగము దేవుని సొమ్ము దేవునికి ఎవరు, అది కూడా వాళ్ళే వాడేసుకుంటారు, తినేస్తారు. మరి దేవుని పని ఎలా జరగాలి? దేవుని సేవ పైన ఆధారపడి జీవిస్తున్న దేవుని సేవకుడు ఎలా బ్రతకాలి? ఏమండి, సంఘ ఆరాధన, సంఘ పరిచర్య ఎలా కొనసాగాలన్న బాధ్యత, బుద్ధి, జ్ఞానం ఉండవు వీళ్ళకి. దేవుని సొమ్ము వాళ్ళే వాడేసుకుంటారు. దేవుని సేవలో వాళ్ళు ఉపయోగపడరు, వాళ్ళ డబ్బు ఉపయోగపడదు, వాళ్ళ కుటుంబం పనికిరారు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళంటే వాళ్ళ కొరకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ కొరకు వాళ్ళు కష్టపడతారు. సరే, ఈరోజు ఒంట్లో ఓపుకుంది, ప్రాణం ఉంది, మన కొరకు మనమే కష్టపడి మన కొరకు మనమే బ్రతికేసి చచ్చిపోయాక అప్పుడు ఏ ముఖం పెట్టుకొని దేవుని ఎదుర్కొంటారు చెప్పండి? ఎంతకాలం బ్రతుకుంటాం? ఎల్లకాలం బ్రతికే ఉంటామా? ఉపయోగపడగలిగి కూడా ఉపయోగపడకపోతే, సహాయపడగలిగి కూడా సహాయపడకపోతే, దేవునికైనా మనుషులకైనా అర్థమవుతుందా? మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగునని యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు రాయించాడు. మేలైనది చేయనెరిగియు అంటే ఏం చేయాలో తెలుసు, ఏది మేలో ఏది కీడో తెలుసు, ఏది తప్పో ఏది ఒప్పో తెలుసు, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసి కూడా ఒకడు తాను చేయాల్సింది చేయకుండా మనసు పెట్టి బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా చేయాల్సినవన్నీ చేయకుండా ఎలా ఉండకూడదో తెలిసి అలాగే ఉంటున్నాడు అనుకోండి. సరే, ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు? ఆయుష్ తీరిపోద్దుగా ఒకరోజు. ఒకవేళ ఇలాంటి మనస్తత్వం కలిగిన భక్తిహీనులు కూడా ఏమండి 100 ఏళ్ళు బతికారు అనుకుందాం, ఆ తర్వాతైనా చావాలిగా, ఆ తర్వాతైనా దేవుడు లెక్క అడుగుతాడే కదా, దేవుడు తీర్పు తీరుస్తాడు కదా. అలా దేవుని దగ్గర దేవుని తీర్పుకు గురైనప్పుడు దేవుడు గద్దించి నరకాగ్నికి పంపడా? ఆ రోజున, తీర్పు రోజున అనేక మంది దేవుని ఉగ్రతకు గురై నిత్య నరకాగ్ని గుండానికి పంపించినప్పుడు అప్పుడు ఏడుస్తారట, అప్పుడు పళ్ళు పటపట కొరుకుతారు, ఆ బాధ భరించలేక పళ్ళు పటపట కొరుకుతారట. యేసయ్య అంటారు కదా నరకాగ్ని గురించి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని. నరకం అంటే కేవలం మంటలో మాత్రమే కాదండి. యేసయ్య చెప్పిన అనేక ఉపమానాలను బట్టి బైబిల్ గ్రంథం మనకేం తెలియజేస్తుందంటే, నరకాగ్నిగుండములో మంటతో పాటు కటిక చీకటి ఉంటుందట, చిమ్మ చీకటి. మామూలుగా మంట ఉన్న చోట వెలుగు ఉంటుంది కదండి, కానీ నరకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ భరించలేని మంట ఉంటుంది, వేడి ఉంటుంది. మనుషులు కేవలం వాళ్ళ ఆత్మలు మాత్రమే కాదు, ప్రాణాత్మ దేహాలు తగలబడుతుంటాయి. తగలబడుతూ ఉంటే కూడా పూర్తిగా కాలిపోదు శరీరం, కాలి బూడిదవ్వదు. ఒకవైపు తగలబడుతూ ఉంటుంది కానీ ఆ శరీరం మాత్రం కాలి బూడిదవ్వదు. అలా కాలుతూ కాలుతూ యుగయుగాల పాటు మండుతూనే ఉంటుంది ఆ దేహం. దేహం మాత్రమేనంటే కాదు, ప్రాణాత్మ దేహాలు నరకాగ్నిగుండములో వేయబడతాయని యేసయ్య అన్నారు. ఆ మంట వలన వెలుగు ఉండాలి మామూలుగా అయితే, కానీ నరకానుకున్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ చిమ్మ చీకటి ఉంటుందంట, చిమ్మ చీకటి. ఎంత కళ్ళు తెరిచి చూసినా పక్కన ఎవరున్నారో, ఎదురుగా ఏముందో, వెనకాల ఏముందో తెలియదు, కటిక చీకటి. మంట కాలుతుంటుంది కానీ ఏమీ కనిపించదు. ఆ చీకటి వలన బాధ, ఈ మంటలో కాలుతూ ఉండటం వలన బాధ. ఇవి రెండు గాక యేసయ్య అంటారు చూడండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని. మామూలుగా మనిషి చనిపోయిన తర్వాత పురుగులు తినేస్తాయి మనిషి దేహాన్ని కదా, మనిషినైనా కూరగాయలైనా జంతువులైనా పురుగులు తినేస్తాయి ప్రాణం పోయాక. నరకాగ్నిలో ఒకవైపు చిమ్మ చీకటి, మరోవైపు మంటలో తగలబడుతూ ఉండగా విచిత్రమైన పురుగులు అక్కడ ప్రాణాలతున్న మనుషులను అవి తినేస్తుంటాయట. ఆ భయంకరమైన బాధ. పురుగులు అవి చావు, ఆ వేడికి అవి చావు. ఎందుకంటే ఇప్పుడు సముద్రంలో బ్రతికే జీవులు సముద్రంలో చచ్చిపోవు కదా. మనుషులు సముద్రంలో మునిగిపోతే, నీళ్ళలో మునిగిపోతే చచ్చిపోతారు. కానీ చేపలు, పీతలు, రొయ్యలు మొదలైన నీళ్ళల్లో బ్రతికే ప్రాణులు, జీవులన్నీ నీటిలో అవి చావవు కదా.
ఎందుకంటే అవి నీటిలో బ్రతకడానికే సృష్టించబడ్డాయి. సరిగ్గా అలాగా నరకాగ్నిలో బ్రతకడానికే సృష్టించబడ్డ కొన్ని వింత పురుగులు, జీవులు అక్కడ ఉంటాయి. అవి మన ఊహకు కూడా అందవు. అసలు ఆ స్థలానికి ఎవరు వెళ్ళకూడదు. ఎవరు వెళ్తారంటే మేలైనది చేయనెరిగి కూడా అలాగూ చేయని వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. దేవుడు ఏం చెప్పాడో తెలుసు, కానీ వీళ్ళు చేయరు. గర్వం, అహంకారం, స్వార్థం. ఎందుకు నేను దేవునికి ఉపయోగపడాలి, ఎందుకు మనుషులకు ఉపయోగపడాలి? ఎవరికి ఉపయోగపడరు, అందరినీ వాడేసుకుంటారు, కానీ తిరిగి ఎవరికి ఉపయోగపడరు. దేవుని వాడుకుంటారు, దేవునికి ఉపయోగపడరు. ఇటువంటి మనస్తత్వం కలిగిన, ఇటువంటి నీచ స్వభావం కలిగిన భక్తిహీనులంతా నరకాగ్నికి వెళ్తారు. సరే, వాళ్ళు సత్యాక ఎటుపోతే మనకెందుకండి? కానీ అలాంటి దరిద్రులంతా మళ్ళీ ఎత్తుక్కుంటూ మన దగ్గరకు వచ్చారనుకోండి, సత్యాక నరకానికి వెళ్ళే వాళ్ళకి బతుకుండగా క్రైస్తవ సంఘాలలో పని ఏంటి అసలు చెప్పండి? ఎవడైనా చర్చికి ఎందుకు వస్తాడు? దేవుణ్ణి చేరుకోవడానికి, నరకాగ్ని నుంచి రక్షించబడడానికి వస్తారు. ఇక ఎలాగో నరకంలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాక ఎలాగో దేవుని చేరే ఉద్దేశం లేదు, దేవునికి లోబడే మనస్తత్వం లేదు, వాక్యాన్ని జరిగించే మెంటాలిటీ లేదు. అట్లాంటి వాళ్ళు చర్చికి ఎందుకు అసలు రావటం? అలాంటి వాళ్ళకి అసలు క్రిస్మస్ ఎందుకు, జనవరి 1 ఎందుకు, ఈస్టర్ ఎందుకు, సండే వర్షిప్ ఎందుకు? అలాంటి వాళ్ళ కొంపల్లో మళ్ళీ బైబిల్ ఎందుకు? ఎందుకంటే వీరు ఎలాగో చదవరు, చదివినా చేయరు కదా. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. నేనైనా మీరైనా ఎవరైనా సరే మనం దేవునికి ఉపయోగపడాలి, మనుషులకు కూడా ఉపయోగపడాలి, ఖచ్చితంగా ఉపయోగపడాలి. అలాగే మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఖచ్చితంగా మనకి దేవునికి పనికొచ్చే వాళ్ళే అయి ఉండాలి. ఎవరైనా ఒకవేళ మేము పనికిరామండి, మేము దేవునికి పనికిరాం, మీకు పనికిరాం అంటే కనుక నేను అలాంటి వాళ్ళని రానివ్వటం ఆపేసా. నిర్మోహమాటంగా, కఠినంగా, నిర్దాక్షిణ్యంగా గెట్ లాస్ట్ అని చెప్పి నా తలుపులు వేసేస్తున్నా. ఒకప్పుడు నా మంచితనం, మర్యాద, మొహమాటం అన్నీ తీసేసా. ఎందుకంటే వాస్తవాలు అర్థమవుతున్నాయి. వయసు ఎక్కువయ్యే కొద్దీ బైబిల్ మరింత స్పష్టంగా నాకు అర్థమవుతుంది. సో ఎవరెవరైతే దేవునికి మనుషులకు పనికి రారో, ఉపయోగపడారో, నిష్ప్రయోజకులుగా వారి మటుకు వారు మేం బాగున్నాం, మేము తింటున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, మా ఆస్తులు మేము పోగేసుకున్నాం అని వారి కొరకు తప్ప ఇక ఎవ్వరి గురించి ఆలోచన లేకుండా, బాధ్యత లేకుండా బతుకుతుంటారో అట్లాంటి వాళ్ళందరి అంతిమ గమ్యస్థానం నిత్య నరకాగ్నిగుండము. అక్కడికి వెళ్ళాక ఏడవటం వలన ప్రయోజనం లేదు. నరకం ఉంది అనేది వాస్తవం, అదే పిట్టకథ కాదు, టైంపాస్కి మనం చెప్పుకునేది కాదు. సరే, కాబట్టి మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రయోజకులై ఉండాలి, ఉండి తీరాలి. ఎవడైనా నేను మీ దగ్గరకు వస్తాను కానీ మీకు ఉపయోగపడినానంటే కనుక ఆయన 6 కొట్టండి వెంటనే. మళ్ళీ మీ కంటికి కనిపించిన దూరం పెట్టేసేయండి, కట్ చేసేసుకోండి. మీరు ఉపయోగపడండి. మీరు కలుగున్న బంధాలన్నీ, స్నేహాలన్నీ విలువైన బంధాలు మాత్రమే కలుగుండండి. విలువైనవంటే దేవునికి మనుషులకు కూడా పనికొచ్చే వాళ్ళను మాత్రమే కలుగుండండి. ఒక వ్యక్తి వలన మీకు ఏ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదంటే మళ్ళీ చెప్తున్నాను, ఉపయోగపడలేని స్థితిలో ఉన్న పేదవాళ్ళు, బలహీనులు, వాళ్ళు ఎలాగో ఉపయోగపడలేరు. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, ముసలివాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే ఉపయోగపడలేని స్థితిలో ఉన్నారో, ఎవరైతే దీనదశలో ఉన్నారో, ఎవరైతే వాళ్ళే అనేక బాధల్లో, కష్టాలు ఉన్నారో వాళ్ళ నుంచి మనం ఏ సహాయాన్ని ఆశించలేం, ఏ ప్రయోజనాన్ని ఆశించలేం కదా. కానీ ఒకడు ఉపయోగపడగలిగిన స్థితిలో ఉండగలిగి కూడా ఉపయోగపడకూడదు అనే ఒక నీచ స్వభావం కలిగి ఉంటే కనుక అట్లాంటి నీచులను, అటువంటి దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా మన జీవితంలో నుంచి కట్ చేసి పడేయాలి. లేకపోతే జ్ఞాపకం పెట్టుకోండి, వారి పాపాలలో మనకి భాగం ఉంటుంది. ఎవడో వాడేసిన కరెంటు బిల్లు మనల్ని కట్టమంటే మనం ఎంత బాధ అనిపిస్తుంది కదా, కోపం వస్తుంది కదా. సరిగ్గా లాగా ఎవడో చేసిన పాపాలకు మనం అనుభవిస్తాం, మనం దెబ్బతింటూ ఉంటాం. కొంతమంది అంటుంటారు, మేమే తప్పు చేయలేదండి, కానీ ఎందుకో మేము దెబ్బతింటున్నాం, మాకు మనశ్శాంతి లేదు, మాకు ఆరోగ్యం లేదు అని. మీరు తప్పు చేయలేదు, కానీ తప్పు చేసిన వాళ్ళని మీ లైఫ్లో ఉండనిస్తున్నారు. అందుకే మీకు బ్యాండ్ పడుతుంది. మీరు దెబ్బతింటున్నారు, అందుకే మీకు జబ్బులు, మీకు మనశ్శాంతి లేకపోవడం, మీకు అవమానాలు, మీకు యాక్సిడెంట్లు, ప్రమాదాలు. మీరు బాగుంటే సరిపోదు, బాగా ఉన్నవాళ్ళనే మీ లైఫ్లో కూడా ఉండనివ్వాలి, మంచి వాళ్ళనే ఉండనివ్వాలి. దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపయోగపడే వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రయోజకులైన వాళ్ళే దావీదు దగ్గరకు వచ్చారు. దావీదు వాళ్ళపైన ఆధారపడవచ్చు అన్నమాట, ఆధారపడదగిన వాళ్ళు.
ఎవరిని చూస్తే మనకి ధైర్యం కలుగుతుందో, ఎవరినైనా చూసినప్పుడు ఓకే వీళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఉపయోగపడతారు, మనం వీరి మీద ఆధారపడవచ్చు, మనకు వీళ్ళు ఉపయోగపడతారు, మనకి సహాయం చేస్తారు, మనకు ఆదరణగా ఉంటారు అనే భరోసా కలగాలి. భర్తను చూసినప్పుడు భార్యకి భరోసా కలగాలి, భార్యను చూసినప్పుడు భర్తకి భరోసా కలగాలి. నాకేంట్లే మంచి భార్య ఉంది, నాకేంట్లే మంచి భర్త ఉన్నాడనే కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇక అట్లాంటి దిక్కుమాలిన భర్త భార్యకి భరోసా, ధైర్యం, ఆదరణ కలిగించలేని ఒక యూజ్లెస్ హస్బెండ్ ఉంటేంటి లేకపోతే ఏంటి చెప్పండి. చాలామంది భర్తలు తాగేసి పిల్లలకు ఉపయోగపడరు, సంపాదిస్తారు, మొత్తం వాళ్ళే వాడేసుకుంటారు. ఆటోమేటిక్గా భార్య తిరగబడుతుంది, పిల్లలు తిరగబడతారు కదా. భార్యాభర్తల మధ్య అయినా, అన్నదమ్ముల మధ్య అయినా ఒక అన్న ఉండి కూడా తమ్ముడికి ఉపయోగపడలేదు అనుకోండి, ఆటోమేటిక్గా వాడు అన్న గౌరవాన్ని పోగొట్టుకుంటాడు, తమ్ముడికి అన్నయ్యకి ఇచ్చే విలువ ఇవ్వడు ఇంకా. కాబట్టి అందరికి ఉపయోగపడాలి. దావీదు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఉపయోగపడేవాళ్ళు దావీదుకి. ఒక్కొక్క వ్యక్తి అలాంటి వాళ్ళు దావీదు దగ్గరకు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా దావీదు బలం పెరుగుతుంది కదా, ఇంకా నాకేంటనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంతమంది ప్రయోజకులు దావీదు దగ్గరికి ఎలా వచ్చారంటే దేవుడు తెచ్చాడు. ఎందుకు దావీదు దగ్గరికి దేవుడు ఇంతమంది వీరులను, అంతమంది శూరులను దావీదు దగ్గరికి రోజు కొంతమందిని తెచ్చాడంటే దావీదు ఒక భక్తుడు. అతడు ఎల్లప్పుడూ దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. దేవునికి భయపడేవాడు, దేవుని ప్రేమించేవాడు, దేవుని హృదయానుసారి అట. దావీదు నా హృదయానుసారి అని దేవుడే దావీదు గురించి కితాబిచ్చాడు కదా, దేవుడే సాక్ష్యం పలికాడు. దేవుడు తన మనసులో ఏమనుకుంటున్నాడో దావీదు ఖచ్చితంగా గ్రహించగలడు. దేవునికి ఇష్టమైంది మాత్రమే తను చేస్తాడు. దేవునికి కోపం తెప్పించే పనులు, బాధ కలిగించే పనులు దావీదు చేయడు. ఇతని అంతరంగం ఎల్లప్పుడూ దేవుని సంతోషపెట్టాలి, దేవుని చిత్తం జరిగించాలనే మంచి మనసు ఉంది కనుక దావీదుకి కావలసిన సహాయకులను, ఆదరణకరమైన వ్యక్తులను, ప్రయోజనకరమైన వ్యక్తులను, ఉపయోగపడే వాళ్ళని ఎవరుంటే దావీదుకి అండగా ఉంటారో, ఎవరుంటే దావీదు బలం పెరుగుతుందో, దావీదుకి ధైర్యం వస్తుందో, ఎలాంటి వాళ్ళు దావీదు చుట్టూ ఉంటే అదొక మహాసైన్యం అని చెప్పబడుతుందో అట్లాంటి వాళ్ళందరినీ దేవుడే దావీదు దగ్గరికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు లాంటి అసూయాపరులు, కృతజ్ఞత లేని వాళ్ళు మీ లైఫ్లో ఉంటే, అలాంటి వారి వలన మీరు బాధపడుతున్నట్లయితే కేవలం ఏడుస్తూ కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి, భోజనం మానేయకండి, దేవుని మీద ఆధారపడండి. దావీదు దేవుని మీద ఆధారపడ్డట్లు దేవుని మీద ఆధారపడండి. దేవుడే మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనే మనకు సహాయకులను పంపిస్తాడు. అన్ని వైపులా ఉన్న సమస్యలన్నీ దేవుడు పరిష్కరిస్తాడు. ఏకాకిగా మిగిలిపోయిన నీతిమంతులను, భక్తులను అనేక మందిగా దేవుడు మార్చేస్తాడు. ఎంతోమంది ఒంటరి వాళ్ళుగా మిగిలిపోవడానికి, అనాథలుగా మారిపోవడానికి అనేక మంది అసూయపరులే కారణం. సో మీ లైఫ్లో కనుక అటువంటి అసూయపరులు, కృతజ్ఞత లేని వారు ఉంటే కనుక బాధపడకండి, దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు వాక్యం ధ్యానించండి, దేవుని అడగండి, దేవుని దగ్గర మీ హృదయాన్ని కుమ్మరించి మొరపెట్టండి. నేను దిక్కులేని వ్యక్తిగా మారిపోయాను, నేను అనాథగా మారిపోయాను, ఒంటరిగా మారిపోయాను, నా ఒంటరితనానికి కారణం నేను కాదు, నా తప్పులు కాదు, ఇంకెవరో పని కట్టుకొని కూడబలుక్కొని లేదా ఇంకా అనేక మంది ఒకటై నన్ను ఒంటరిని చేశారని బాధపడే పరిస్థితి కనుక మీకు వస్తే దావీదుకు వచ్చినట్టు, దావీదులాగా మీరు కూడా దీవించబడండి. దావీదుకు సాధ్యమైందంటే నాకు మీకు సాధ్యమే కదా. సో ఈ దావీదును చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను, దావీదుని బ్లైండ్గా ఫాలో అయ్యాను, నేను దీవించబడ్డాను. సో నా లైఫ్లో కూడా సౌలు లాంటి వాళ్ళు ఉంటారు, అందరి లైఫ్లో ఉంటారు. నా లైఫ్లో కూడా కయీను లాంటి వ్యక్తులు ఉంటారు. సో నా లైఫ్లో ఉన్న కయీను లాంటి వ్యక్తులు అన్యాయంగా, సౌలు లాంటి వాళ్ళు నన్ను ద్వేషించారు, నన్ను ఒంటరి వాడిగా చేద్దాం అనుకున్నారు, ఏకాకిగా మారుద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు అవ్వలేదు. నేను దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఒంటరిగా మిగిలిపోవలసిన నేను, జాగ్రత్తగా వినండి, ఒంటరిగా మిగిలిపోవలసిన నేను, అనాథగా మారాల్సిన నేను, దిక్కులేనోడుగా ఉండాల్సిన నన్ను దేవుడు అనేక మంది ప్రేమించే వాళ్ళతో, సహాయకులతో నా జీవితాన్ని, పరిచర్యను నింపేశాడు. సో ఈరోజు అనేక మందిని చూసి ఇంతమందిని దేవుడు నాకు ఇచ్చాడే, సహాయకులను, నన్ను ప్రేమించే వాళ్ళని, నా కొరకు పరిగెత్తే వాళ్ళు, నా కొరకు తణుకులాడేవాళ్ళు. బ్రదర్ మీకు ఇంకేమైనా కావాలా, డబ్బులు కావాలా, కూరగాయలు ఉన్నాయి మీ దగ్గర, తుఫాను వాతావరణం ఉంది, బియ్యం ఉన్నాయా, ఏమండి
సరుకులు తెచ్చుకున్నారా, లేదా మమ్మల్ని రమ్మంటారా, పదే పదే ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, వెంటనే మేము వస్తాం, లేదా డబ్బులు కావాలంటే డబ్బులు వేస్తామని చెప్పి ఎంత కావాలంటే అంత. నా సొంత వాళ్ళు ఉన్నా కూడా నా వెంట ఇంత పట్టించుకోరు కదా, ఇంత ప్రేమించరు కదా, ఇంత ఆలోచించరు కదా నా గురించి. మరి అనేక ప్రాంతాలలో అనేక మంది సహాయకులను, నన్ను ప్రేమించే వాళ్ళను, ముఖ్యంగా దేవునికి నాకు పనికొచ్చేవాళ్ళు, ఉపయోగపడేవాళ్ళు, ప్రయోజకులను దేవుడు నాకు ఇచ్చాడు. సౌలు లాంటి నీచులంతా ఏమని ఆలోచించారు? ఈ స్టీవెన్ శాస్త్రి అనేవాడు ఒంటరోడు అయిపోవాలి, దిక్కులేనోడు అయిపోవాలి, అదే మన టార్గెట్ అనుకున్నారు, అన్ని ప్రయత్నాలు చేశారు. అలాంటి వాళ్ళు ఉంటారండి. దావీదుకే అట్లాంటి వాళ్ళు ఎదురుపడ్డారంటే, దావీదుకే అలాంటి పరిస్థితులు వచ్చాయంటే మనిషి అన్న ప్రతి వాడికి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సాతాను ఉన్నంతకాలం సాతాను లాంటి వాళ్ళు మనుషుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం దావీదు లాంటి, నాలాంటి, మీలాంటి నీతిమంతులకు, భక్తులకు అనేక బాధలు తప్పవు. కానీ ఆ బాధల్లో మనం దేవుని గట్టిగా పట్టుకుంటే, దేవునిపైన ఆధారపడితే దేవుడు మనకి సహాయాన్ని అందిస్తాడు. ఎటు నుంచి సహాయం అందిస్తాడో తెలియదు, కానీ ఒకేసారి ఆకాశం నుంచి డబ్బుల మూటలు పడకపోవచ్చండి. అర్థమవుతుందా? రాత్రికి రాత్రి మన జీవితం మారకపోవచ్చు, కానీ రోజు కొంత, వారానికి కొంత, నెలకు కొంత, అలా ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ కొన్నేళ్ల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ హృదయం దేవుని పట్ల ఆరాధనాభావంతో, కృతజ్ఞతతో నిండిపోతుంది. దేవా నీకు వందనాలు, కొన్నేళ్ల క్రిందట నేను ఒంటరి వాడిని నాయన, కానీ ఇప్పుడు అనేక మందిని నాకు ఇచ్చావు. అనేక మంది అనడం కంటే అనేక మంది ప్రయోజకులను, సహాయకులను, ఉపయోగపడే వారిని నాకు ఇచ్చావు, నీకు వందనాలు. కొన్నేళ్ల కిందట నేను ఒక దిక్కులేని వాడిని, కానీ ఈరోజు నా గురించి ఆలోచించేవాళ్ళు, నా గురించి ఏడ్చేవాళ్ళు, నేను ఎలా ఉన్నానో కనుక్కునేవాళ్ళు, పరిగెత్తుకొచ్చి నాకు సహాయం చేసేవాళ్ళు. నేను ఏడుస్తే నాతో పాటు ఏడ్చేవాళ్ళు, నేను నవ్వితే నాతో పాటు నవ్వేవాళ్ళు. ఎంతమందిని నాకు ఇచ్చేవని దేవునికి స్తుతిస్తాం. మనం దేవునికి రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు చెల్లిస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు, నీతిమంతులైన వాళ్ళందరి జీవితాల్లో సౌలు లాంటి వాళ్ళు ఉంటారు. ఒకరు కాకుండా అనేక మంది ఉండొచ్చు కాక, కానీ ఆనాడు దావీదు ఎలాగైతే దేవునిపైన ఆధారపడి వర్ధిల్లాడు, ఈరోజు మనం కూడా అలాగే వర్ధిల్లే అవకాశాలు ఉన్నాయి. దేవుడు మారలేదు కదా. సో నన్ను దర్శించిన దేవుడు, నన్ను ఆదుకున్న దేవుడు, నన్ను దీవించిన దేవుడు, అనేక మంది సహాయకులను, ప్రేమించేవారిని, ఆదరించేవారిని, ఈ ఒంటరి వాడికి, దిక్కులేని వాడికి ఇచ్చిన దేవుడు మీకు ఇస్తాడు, మీకు సహాయం అందిస్తాడు. కుమిలిపోకండి, కృంగిపోకండి, ఇంకెప్పుడు, ఇంకెంతకాలం అని వరి అవ్వకండి. అయినప్పుడు అవుతాయి, సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని సమయం వచ్చేసరికి అన్నీ అయిపోతాయి. కనుక దేవునిపైన ఆధారపడండి, దేవునితో చక్కటి అనుబంధం కలిగి ఉండండి, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. తప్పక దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.